దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన రాజ్యమును గూర్చిన సంగతులు మనకు బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య సంబంధమైన సంగతులు చాలా మర్మయుక్తంగా ఉన్నాయని, అవి ప్రభు తన యొక్క శిష్యులకు వాటిని ఆనాడు తెలియచేసి ఉన్నాడు. ఆ యొక్క ఉపమానాలకు భావాన్ని చెప్తూ వచ్చాడు. అయితే ఇలాంటి పరలోక రాజ్య సంబంధమైన సంగతులు మరి దాదాపుగా ఇప్పుడు 19వ వీడియో అనుకుంటున్నాను. మరి ఇన్ని వీడియోస్ని మరి అందరు చూసారో నాకు తెలియదు, కానీ నిజముగా మీ క్రైస్తవ జీవితంలో ఈ యొక్క పరలోక రాజ్య సంబంధమైన ఈ మర్మములను గూర్చి ఆనాడు ప్రభువు తెలియచేసినట్లు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత మనకు కూడా బోధించుచున్న ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వాటినన్నిటినీ విన్నట్లయితే మీరు చాలా శక్తివంతులు అవుతారు సోదరులారా. లోకము, లోక సంబంధమైన పరిస్థితులు, పరలోకము, పరలోక సంబంధమైన జీవిత పద్ధతులు ఏ విధంగా ఉంటాయో చాలా తేటగా కూడా మీరు మరి గ్రహించి ఉండొచ్చు చూసిన వాళ్ళు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ పరలోక రాజ్య సంబంధమైన ఈ సంగతులను మరి ఈ వీడియోలో దాదాపు ఇదే మరి చివరిగా చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి చదువుకున్నట్లయితే, పరలోక రాజ్యము తమ దిబిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దిబిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దిబిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు, మిమ్ముని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఈ యొక్క ఉపమానంలో జాగ్రత్తగా చూస్తే, ఇక్కడ పెండ్లి కుమారుడు, మరి 10 మంది కన్యకలు, ఆ 10 మందిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారని, అంతేకాదు అమ్మవారి దగ్గరికి అనగా నూనెను అమ్మేవారు వారి దగ్గరకు వెళ్ళుట అని ఈ విధముగా మరి కొన్ని ప్రత్యేకమైన అంశములను గూర్చి ఈ ఉపమానములో ప్రభువు పరలోక రాజ్యముతో పోల్చి ఉన్నాడు. పరలోక రాజ్యము అసలు ఎలా ఉంది అంటే, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్పాడు. ఈ 10 మంది కన్యకలు, వీరి యొక్క అనుభవం దాదాపుగా క్రైస్తవ లోకం వినే ఉంటుంది సోదరులారా. ఎందుకంటే ప్రతి వాళ్ళు ముందు కథల కింద చెప్పుకోవడం అలవాటు కనుక అది ఏంటి, అసలు పరలోకం అంటే ఏంటని తెలియకపోయినప్పటికీ మరి ఈ విషయాలన్నీ ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మరి ఏదో ఒకటి చెప్పాలి కదా చర్చెస్లో, కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న వారు ఎక్కడ మరి తెలియని వాళ్ళు ఉండరు అని ఈ సందర్భంగా నేను మీకు మరి నా అనుభవంలో మీకు చెప్తూ ఉన్నాను. అయితే పరలోక రాజ్యము మీరు జాగ్రత్తగా చూడండి. పరలోక రాజ్యమును గూర్చిన ఇన్ని ఉపమానాలు చెప్పాడే ప్రభువు. ఎన్ని ఉపమానాల్లో మన అనుభవాలు, మనము దేవుని యొక్క మరి లేఖనాలలో జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సహాయపడిందో దయచేసి మీరు ఆలోచన చేసుకునండి. ప్రభువు మాట సెలవిచ్చాడు అంటే అది ఏదో కాలక్షేపానికి చెప్పడు సోదరులారా. లేకపోయినట్లయితే దేవుని యొక్క మాట వెలువడింది అంటే ఖచ్చితంగా
దాన్ని మనం విశ్వసించి అనుసరిస్తాము అని ప్రేమతో చెప్తాడు. కానీ వినకపోయినట్లయితే లేక వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్య పెట్టినట్లయితే తీర్పుకు కూడా సిద్ధం చేస్తాడు. కనుక పరలోక రాజ్య సంబంధమైన సంగతులు ఈ దేన్ని కూడా మీరు దయచేసి చులకనగా చూడొద్దు. ఈ యొక్క వీడియోస్ని జాగ్రత్తగా మీరు మళ్ళీ చదవండి, చూడండి. వీటిని బట్టి మీరు లేఖనాలను జాగ్రత్తగా పరిశోధించండి. దేవుని యందు శక్తివంతులై నిత్య జీవము కొరకు ప్రభు అయిన క్రీస్తు ఆయనను వెంబడించు వారిగా మనలను మనం సిద్ధపరచుకోవడానికి చాలా సహాయపడుతుంది. అయితే ఈ యొక్క భాగంలో చూస్తే 10 మంది కన్యకలు ఎంతవరకు వచ్చారో చూడండి. పరలోక రాజ్యం వరకు వచ్చారు. అంటే చాలామంది, నాకు తెలిసి సోదరులారా, లేఖనాల్లో నేను చూస్తున్న అనుభవాన్ని బట్టి కనీసం 95% అసలు పరలోక రాజ్య సంబంధమైన ఈ సువార్త దగ్గరకు రారు, బోధించేవారు కూడా లేరు. కనుక చాలా చాలా విలువైన సంగతులు ప్రభువు మన మధ్యలో వినిపిస్తూ ఉన్నాడు. దయచేసి మీరు ఈ యొక్క భాగాన్ని చూసినట్లయితే ఈ 10 మంది కన్యకలు పరలోక రాజ్యమును ఆ యొక్క చక్కని పోలికలో పోల్చబడుతూ ఉన్నారంటే ఈ 10 మంది ప్రభువును అంగీకరించారు, దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించేవారిగానే ఉన్నారు. చాలా వరకు యేసునందలి భక్తిలో వాళ్ళు చాలా నమ్మకంగానే వచ్చారు. అయితే ఈ 10 మంది యేసును అంగీకరించి తరువాత క్రీస్తును కూడా అంగీకరించే పరలోక రాజ్య సంబంధమైన సంగతులలో వీళ్ళు పోల్చబడ్డారు. అంటే ఈ 10 మంది కూడా చక్కగా యేసును అంగీకరించి క్రీస్తును కూడా అంగీకరించి మనం పరలోకానికి వెళ్ళాలి అనే మనస్సు కలిగిన వారు అని మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి విషయాన్ని కూడా నేను ఏదో మీకు చాలాసేపు చెప్పి మిమ్మల్ని విసిగించాలని నా ఉద్దేశం కాదు. కేవలము ఎలాగైనా సరే ఈ లేఖనములు ప్రతి వారి హృదయంలోనికి వెళ్ళాలని ఆశతో మాత్రమే. కనుక మీరు కూడా జాగ్రత్త పడి ఈ లేఖనాలను చూస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈ 10 మంది కన్యకలు చక్కగా బాగానే వచ్చారు, పరలోకం కొరకు వచ్చారట. కానీ ఈ 10 మందిలో 5 బుద్ధి లేనివారు అని చెప్పాడు. 5 బుద్ధి కలిగిన వారు అన్నాడు. కనుక ఈ బుద్ధి లేనివారు, బుద్ధి కలిగిన వారు అని వీళ్ళ యొక్క పరిస్థితిని, వీరి యొక్క స్థితిని ఏ విధముగా పోల్చి చెప్తున్నాడంటే, వీళ్ళు 5 అందరికీ చేతుల్లో దివిటీలు ఉన్నాయి, అందరూ కన్యకలే, అందరూ పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్న వారే. కానీ బుద్ధి లేని వారు, వీరికి దివిటీలే ఉన్నాయి కానీ వారితో నూనె తీసుకొని పోలేదు. అయితే బుద్ధి కలిగిన వారు దివిటీలు కలిగి ఉన్నారు, తమ సిద్ధిలలో నూనెను కూడా తీసుకుని వెళ్ళారు. జాగ్రత్తగా చూడండి. కనుక ఈ యొక్క 10 మంది కన్యకలలో విభాగించబడుతూ ఉన్నారు, బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు అని. దేవుని యొక్క సన్నిధిలో బుద్ధి లేని వారు, వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయి? వారి యొక్క క్రియలు అసలు వాళ్ళు పరలోకం కొరకు వెళదాం అనుకొని, పెండ్లి కుమారుని ఎదుర్కొందాం అనుకొని బయలుదేరారు కదా. అయితే వారి యొక్క జీవితంలో బుద్ధి లేని వారిగా ఎందుకు ఉన్నారు అని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనగా మొత్తం 10 మంది కలిసి పెండ్లి కుమారుని ఎదుర్కొందామని వారు ఒక నిశ్చయితతోటి చక్కగా వచ్చారు. అందరూ కూడా బాగానే ఉన్నాయి. దివిటి అనగా దీపములు. జాగ్రత్తగా చూడండి, దివిటీలు అంటే దీపములు. ఈ యొక్క 10 మందికి దీపములు కలిగి ఉన్నారు అనగా, దీపం అంటే కూడా మనకు లేఖనాల్లో తెలుసు. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో చెప్తాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. వీళ్ళందరూ ఆత్మ సంబంధులుగానే బయలుదేరారు. జాగ్రత్తగా చూడండి, ఈ 10 మంది కూడా ఆత్మ సంబంధులుగానే బయలుదేరారు. కానీ వారిలో ఆత్మ సంబంధమైన జీవితాలు 5 లేదు. అనగా ఆత్మ కొరకే జీవించే విధానం లేదు. 5 మాత్రము చక్కగా కేవలము మన ఆత్మల కొరకే కదా,
మనం పరలోకానికి సిద్ధపడేది శరీరం ఎలాగో ఈ లోకంలో విడిచిపెట్టేయాలి, ఇది మన్నైపోతుంది అని విశ్వాసముతోటి బుద్ధి కలిగిన వారు ఉన్నారు. అయితే బుద్ధి లేని వారు దేవుడు కావాలి, లోకములో వారి యొక్క క్రియలు వారి యొక్క ప్రవర్తన చూసినట్లయితే మరి ప్రభువుకు అనుకూలముగా లేదు అని రుజువు చేస్తూ కొన్ని లేఖనాలు నేను మీకు తెలియచేస్తాను సోదరులారా. ఈ బుద్ధి లేని వారి యొక్క స్థితిని కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. జాగ్రత్తగా చూడండి. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును అన్నాడు. ఈ బుద్ధిహీనులు తమ మనస్సును నమ్ముకుంటారు. జాగ్రత్తగా మీరు వినాలి, లేఖనాలను చూడాలి. మీరు ఎలాగైనా సరే క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తువును మరి పరిపూర్ణముగా అర్థం చేసుకోవని పరలోకం వైపు మీరు ప్రయాణ పద్ధతిని కొనసాగించాలి. అంతేకాదు సోదరులారా, క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకోవాలి. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకున్న అలాంటి క్రైస్తవ జీవితంలో మీకున్న అనుభవం మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఈ లేఖనాలు చూడండి. బుద్ధిహీనులు, వారి యొక్క బుద్ధి లేని వారు లేక వారి యొక్క లక్షణములు ఒక 5 లక్షణాలు మీకు నేను చెప్తాను. మొదటిగా వారు తమ మనస్సును నమ్ముకుంటారు. ఇక రెండవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. తమ పొరుగువాన్ని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అని చెప్పాడు. తమ పొరుగువానిని తృణీకరించువాడు. పొరుగువారు అంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు కారు. దేవుని యొక్క భాషలో పొరుగువారు అంటే వాళ్ళు కూడా ఎవరు నీ పొరుగువాడు అని ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని యేసయ్య మనకు చెప్పాడు సోదరులారా. నేను మళ్ళీ అదంతా మీకు చెప్పనవసరం లేదు. ఈ లేఖనాలన్నీ కూడా మునుపు నేను చాలా వీడియోస్లో చెప్తానే వస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తన పొరుగువాన్ని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అన్నాడు. మొదటిగా తమ మనస్సును నమ్ముకుంటారు, రెండవదిగా తమ పొరుగు వారిని తృణీకరిస్తారు. వీళ్ళు బుద్ధిహీనులు అని తెలియజేశాడు. దీనికోసం మీరు లూకాసు వార్తలో ఒక మాట చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, చూడండి, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. చూడండి, తామే నీతిమంతులం అనుకుంటారు, తమ పొరుగు వారిని తృణీకరిస్తారు, ఇతరులను తృణీకరిస్తారు. ఇలాంటి వారి గురించి ప్రభు మరి ఒక ఉపమానం చెప్పాడు. అనగా ఈ బుద్ధిహీనులకు ఉన్న లక్షణాలు ఎంత హానికరమైనవో కూడా చూడండి. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలని నిశ్చయిత కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవాలనుకుంటున్నారు. అయినప్పటికీ వారిలో బుద్ధిహీనత ఉంది. ఈ బుద్ధి లేని వారిగానే బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తమను తామే గొప్పగా భావించుకుంటారు, తమ మనస్సును తాము నమ్ముకుంటారు, ఇతరులను లేక తమ పొరుగు వారిని తృణీకరిస్తారట. సోదరులారా, తృణీకరించిన వారు ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో యేసయ్య ఏం చెప్పాడు? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేసే ఉపమానాన్ని చెప్పాడు ఇక్కడ. 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు సుంకరి గురించి తెలియని వాళ్ళు ఉంటారా? కానీ ఏ సందర్భంలో ఎందుకు చెప్పాడు, వీళ్ళ లక్షణాలు ఏంటి, వీళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి అని ఎందరికి తెలుసు? జాగ్రత్తగా ఏదో సుంకరి అలాగా పరలోకం వైపు కనులెత్తుటకై ధైర్యం చాలక పాపినైన నన్ను కరుణించమని అడిగాడు అనే ఒక ముక్కను పట్టుకొని పాపిని నన్ను కరుణించు అనేది ఏదో దీన మనసు కలిగిన వారిలాగా అనుకుంటున్నారు. కానీ సోదరులారా, దేవుని యొక్క లేఖనాల్లో దయచేసి మీరు జాగ్రత్తగా చూస్తే పరిసయుడు ఎన్ని చెప్పాడో చూడండి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడు. ప్రార్థన. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయుడు ప్రార్థన వినండి. నేను చోరీ అంటే నేను దొంగను కాను, తర్వాత అన్యాయస్తుడను కాను, వ్యభిచారిణి కాను, ఏ లోపం కూడా లేదు,
చాలామంది వ్యభిచారం చేస్తారు. నేను అలాంటి వాడిని కాను, ఈ సుంకరి లాంటి వాడిని కూడా కాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తాడు. ముందేమో నేను చాలా మంచివాడిని అని చెప్పుకున్నాడు. రెండవది చూడండి, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పుకోవడానికి వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినట్లు మనకు ఈ యొక్క ఉపమానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. కనుక తమను తాము నమ్ముకునే మనసు అది బుద్ధిహీనుల యొక్క మనస్సు. అంతేకాదు, తమ పొరుగు వారిని తృణీకరించుట ఇది కూడా బుద్ధిహీనుల యొక్క లక్షణము అని చాలా, అసలు వీటి గురించి చెప్పాలంటే ఇది ఒక అనంతమైన సబ్జెక్టు, దీనికి అంతమే లేదు సోదరులారా. కానీ మరి మన యొక్క అనుభవంలో మనము కూడా స్పష్టముగా కొంత మట్టుకైనా మనము పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. కనుక కొన్నైనా నేర్చుకొనుట మనకు చాలా చాలా మంచిది అనే సంగతిని నేను మీకు ఇక్కడ క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక 3వదిగా చూసినట్లయితే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. బుద్ధిహీనుల యొక్క మనస్సట స్థిరమైనది కాదు అని చెప్తున్నాడు. స్థిరమైనది కాదు. ఎందుకని వారి మనస్సు స్థిరముగా ఉండదు అంటే వారికి అసలు ఒక పద్ధతి లేదు. వారి యొక్క జీవితంలో దేవుడంటే ఆశ కలిగినంత మాత్రాన, నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పుకున్నంత మాత్రాన, నేను పరలోకానికి వెళతాను అనుకున్నంత మాత్రాన మనం దేవుని యొక్క రాజ్యానికి చేరం సోదరులారా. దానికి పరలోక రాజ్యానికి చేరటానికి కావలసిన యోగ్యతలు, అర్హతలు, చాలా మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే కానీ మనము దేవుని యొక్క రాజ్యములో నుండి పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేము అనే విషయాన్ని మీరు స్పష్టముగా తెలుసుకోనండి. దేవుని రాజ్యము అనగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. మనం అందరము దేవుని రాజ్యంలో ఉన్నాం. కానీ ఇక్కడ నుంచి మనం పరలోక రాజ్యానికి స్థానాన్ని, పౌరస్థితిని సంపాదించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతి క్రైస్తవ జీవితంలో గమనించాలి. కనుక ఈ సంగతులన్నిటినీ ప్రభు చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉన్నాడు. చూడండి, బుద్ధిహీనుల యొక్క మనస్సు స్థిరమైనది కాదు అని చెప్పాడు. ఎందుకు స్థిరమైనది కాదు అంటే మత్తయి సువార్త ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. చూడండి, ఈ నా మాటలు వింటారు, నా సన్నిధికి వస్తారు, కానీ వాటి చొప్పున చేయరు. వీళ్ళంతా కూడా బుద్ధిహీనులే. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడంటే, చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలియుండును. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే నిలుస్తుందా సోదరులారా? ప్రభు సన్నిధికి వెళుతున్నాం, ప్రభు మాటలు వింటున్నాం, ఎన్ని మాటలు మన జీవితంలో మనం నెరవేరుస్తున్నాం అనే విషయాన్ని చాలా మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోయినట్లయితే మనం దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల మన పాపము మరి ఎక్కువ అవుతుంది. దయచేసి భయంతో దేవుని యొక్క లేఖనాలను మీ హృదయంలో చేర్చుకోనండి. దేవుని యొక్క సన్నిధికి వెళుతున్న మనము నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. దేవుని యొక్క సన్నిధికి వెళుతున్న మనం ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారముగా జీవించాలి. అయితే చాలామంది ఆయన మాటల ప్రకారం చేయకుండా బుద్ధిహీనులైపోతూ ఉన్నారు. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధముగానే వారి యొక్క జీవితాల్లో కూలిపోతారు, రాలిపోతారు అనే విషయాన్ని కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ. దయచేసి ఈ లేఖనాల్లో అందుకే చెప్తున్నాడు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. దేవుని సన్నిధికి వెళ్తున్నారు, దేవుని మాట అంటే ఏంటో ఏదో వాళ్ళు చెప్తారు, వాళ్ళ నోటికి వచ్చిన మాటలన్నీ చెప్పి కాలక్షేపం చేసి వాళ్ళు మీ పాస్టర్లు చక్కగా ఏదో ఒక రకంగా కానుకల కోసం వాళ్ళ యాతన వాళ్ళు పడతారు. కనీసం బుద్ధి లేని వారులారా, నా మాటలు వింటున్నారా, నా మాటలను అనుసరించి జీవిస్తున్నారని ప్రభు ఈ దినాన్ని మనందరినీ అడుగుతున్నాడు. మనము బుద్ధి కలిగిన వారిగా ఉండటానికి ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు సోదరులారా. దయచేసి ఈ లేఖనాలు గమనించండి. అయితే ఇక 4వదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును,
జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోనని చెప్పి బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఈ విర్రవీగే లక్షణాలు ఎవరిలో ఉంటాయండి? దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. అసలు విర్రవీగిపోతున్నారు రా బాబు ఈ మధ్యకాలంలో అని కొంతమందిని గురించి మాట్లాడుకోవటం మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. ఏంటి విర్రవీగుట? అసలు విర్రవీగడం అంటే ఏంటి? ఎవరి గురించి మాట్లాడతారు? ఒకప్పుడు ఏమీ లేదు, ఈ మధ్యలో బాగా కలిసి వచ్చింది, అబ్బో అసలు వాళ్ళకి ఏమీ కన్ను మిన్ను కనిపించట్లేదు, ఎంత విర్రవీగి చెలరేగిపోతున్నారు అని సహజంగా వాళ్ళ స్థితిగతులను బట్టి మనుషులు మాట్లాడుకోవటం మనం చూస్తూ ఉంటాం. అయితే బుద్ధిహీనుల లక్షణము వారు విర్రవీగి నిర్భయముగా తిరుగుదురు అని చెప్తాడు. అది లోకములో భాష, ఏదో ధనం వచ్చింది గర్వించి తిరుగుతున్నారనేది. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలుగా ఉండి పరలోకం కొరకు వెళదాం అనుకొని ఆశ కలిగి ఉన్నప్పటికీ దేవుని కొరకు ఎదురు చూచేవారిగా బ్రతుకుతున్నారు అనుకుంటున్నారు. కానీ వారి యొక్క ప్రవర్తన ఎంత భేదం ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్యానికి వారు ఎంత విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో గమనించండి. ఈ యొక్క అనుభవాన్ని గురించి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని చెప్పాడు. మీ ఆత్మలను రక్షించుకోవటానికి శక్తి కలిగిన వాక్యాన్ని మీ హృదయముల్లో చేర్చుకునడి అని చెప్తే, ఈనాడు ప్రజలు వాక్యం ప్రక్కన పెట్టేశారు, వాక్యాన్ని ప్రక్కన పెట్టారు. వాళ్ళకు అలవాటు అయిపోయింది ఒక రకమైన భక్తి. ఏంటో ప్రార్థన చేసుకోవటం, కాసేపు బైబిల్ చదువుకోవడం, చాలాసేపు ప్రార్థన చేసామనుకొని తృప్తి పడడం, లేకపోయినట్లయితే చర్చికి వెళ్ళొచ్చామని కానుకలు ఇచ్చామని సంతోషపడిపోవటం, ఇవన్నీ కూడా చేయొద్దు అని నేను చెప్పట్లేదు సోదరులారా. కానీ వీటిని చేసేవాళ్ళు మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యము, శక్తి కలిగిన వాక్యము మీ హృదయములలో నాటబడుతోందా? అది నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది. నీ ఆత్మను రక్షించడానికి మరి ఎవ్వరూ పనికిరారు. శక్తి కలిగిన వాక్యం నీ హృదయంలో నాటబడితే అప్పుడే ఆ వాక్యం నిన్ను రక్షిస్తుంది. లేకపోయినట్లయితే మీలో ఏ లక్షణాలు ఉంటాయో తెలుసా? సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము. చూడండి, సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వమును మానివేయాలంటున్నాడు. ఈనాడు క్రైస్తవులు అనబడుతున్నవారు, దేవుని యొక్క ప్రజలు అనబడుతూ ఉన్నవారు, చర్చిలకు వెళుతున్న ప్రజల నిండా కూడా సమస్త కల్మషమే సోదరులారా. కల్మషము అనగా లోకము కావాలి, దేవుడు కావాలి. ఇది చాలా ఘోరమైన పాపం అండి దేవుని దృష్టికి. లోకము అపవాదికి సంబంధించిన అధికారములో ఉంది. పరలోకము ప్రభువు యొక్క రాజ్యము. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ప్రభువును పోలి జీవించాలి. లోకానికి పరలోకానికి ఎంతో వ్యతిరేకం. దేవునికి సాతానుకు ఎంతో శత్రుత్వం ఉన్నది. కానీ ఈనాడు క్రైస్తవులకు సాతాను కావాలట, అనగా లోకాశలు కావాలి, శరీరాశలు కావాలి. ఈ లోక సంబంధమైన నేత్రాశలన్నింటినీ కలిగి ఉండి మేము దేవుని యొక్క పిల్లలం అనుకొని చర్చికి వెళ్ళొస్తున్నారే. అసలు మీకు దేవుని యొక్క వాక్యం మీ లోపల నాటబడిందా? చర్చికి వెళ్ళొచ్చి అన్ని జనుల కంటే మరి నీచమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నారే. అసలు దేవుని యొక్క భయం ఈనాడు క్రైస్తవులకు ఉన్నదా సోదరులారా? అందుకే రాస్తున్నాడు, సమస్తమైన కల్మషముతో నిండిపోయిన, కల్మషము అని ఎందుకన్నాడు తెలుసా? శాస్త్రులు పరిసయ్యులను కూడాను సున్నము కొట్టిన సమాధుల్లారా. ఆ సమాధిలో ఉండేదంతా సమస్తమైన కల్మషంతో ఉంటుందని చెప్తాడు. అంత దౌర్భాగ్యపు స్థితి వారి హృదయములు. ఆనాడు ప్రభు చెప్పిన మాట నేడు క్రైస్తవ జనాంగము వారు అనుసరించుచున్న బోధలు, వాళ్ళకి క్రీస్తును ఎరగకుండానే భక్తులు అనుకొని భ్రమపడే విధానాన్ని, వీటన్నిటినీ పరలోక రాజ్య సంబంధమైన సంగతులలో ప్రభువు తేల్చి చెప్తున్నాడు. బుద్ధిహీనులు ఉన్నారు, జాగ్రత్త. పేరుకు క్రైస్తవులు అనబడుతున్నారు, పేరుకు కన్యకలు అనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ పెండ్లి కుమారుడి దగ్గరికే ఎదుర్కోవడానికి వచ్చి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళలో 10 మందిలో 5గురికి బుద్ధి లేదట. ఈ బుద్ధి లేని వారి యొక్క లక్షణాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి. మనం అనుకుంటాం, అయ్యో వాళ్ళు కూడా అందరూ కలిసి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు కదా, ఎందుకో వీళ్ళని కొంతమందిని మరి ప్రభువు
వాళ్ళని అసహించుకున్నాడు, మరికొంతమందిని చేర్చుకున్నాడు అని మీరు చాలా మీ హృదయాన్ని నిలిపి ఈ సంగతులను గనక మీరు పరీక్ష చేసుకోగలిగినట్లయితే, మీ మనస్సులను పరీక్ష చేసుకోగలిగినట్లయితే, బుద్ధి కలిగిన వారిలో ఉన్నావా, బుద్ధి లేని వారిలో ఉన్నావా అని ప్రభువు నీకు స్పష్టంగా తెలియచేస్తాడు. సోదరులారా, నేడు అను సమయం ఉండగానే ఒకవేళ మనలో ఇలాంటి లోపాలుంటే వాటి నుంచి విడుదల పొంది ప్రభు యొక్క సన్నిధిలో మన మనసులు మార్పు చేసుకుని బుద్ధి కలిగిన వారిగా బ్రతకటానికి తండ్రి నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడని గమనించండి. కనుక ఈ యొక్క బుద్ధిహీనుల యొక్క లక్షణములలో వారు విర్రవీగి నిర్భయముగా తిరుగుదురు. బుద్ధి లేని వారు అనగా దేవుని యొక్క వాక్యము, శక్తి కలిగిన వాక్యము మీ హృదయములలో నాటబడినట్లయితే మీ ఆత్మలకు రక్షణ కలుగుతుంది. లేకుంటే మీరు కల్మషముతోటి, విర్రవీగుచున్న దుష్టత్వముతోటి, కొంతమంది ధనాన్ని చూసుకొని, కొంతమంది వారి యొక్క స్థితిగతులను చూసుకొని, మరికొంతమంది వాళ్ళ సంఘాల్లో ఉన్న జనాలను చూసుకొని గర్విష్ఠులైపోయి, బోధకులు కాదు వారిని ఆ అబద్ధ బోధకులను అనుసరించే ప్రజలందరూ కూడా వారి జీవితంలో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, బుద్ధిహీనులైపోతూ ఉన్నారు, బుద్ధి లేని వారైపోతూ ఉన్నారు. ఒక్క దినాన వీళ్ళందరూ కూడా భయంకరమైన శ్మశానానికి తోలివేయబడతారు. జాగ్రత్త. ఇక ఐదవదిగా చూసినట్లయితే, బుద్ధి లేని వారిలో 5వ లక్షణం చెప్తున్నాను చూడండి. వీరు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. చెడు పనులు చేయుట బుద్ధిహీనులకు ఆటగా ఉన్నది. చెడు పనులు చేస్తారట. ఈ చెడు పనులు చేయుట బుద్ధిహీనులకు ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. సరే చూడండి, చెడు పనులు చేస్తారట అండి బుద్ధిహీనులు. చెడు పనులు ఎందుకు చెప్పాడు? చెడు పనులు అంటే ఇక సకల విధములైన చెడుతనము బుద్ధిహీనుల్లో ఉంటుంది. ఎందుకనగా వారిలో దేవుని యొక్క వాక్యమునకు చోటు ఉండదు. సోదరులారా, వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుసరించినట్లుగా, దేవుని సన్నిధికి వెళుతున్నట్లుగా, దేవుని మాటలు వింటున్నట్లుగా, దేవుని కొరకే జీవిస్తున్నట్లుగా కనిపిస్తారు. కానీ వారు బుద్ధి లేనివారు. ఎలాగో బుద్ధి లేనివారు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, వీరు చెడు పనులు చేస్తారు. చూడండి 92వ కీర్తనలో 7వ వచనం చూడండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారో ఈ బుద్ధిహీనులు, మనకి ప్రభు అయిన తండ్రి మనలను హెచ్చరించుచూ ఉన్నాడు. సోదరులారా, నిత్యనాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు అన్నాడు. ఈ భక్తిహీనులు లేక బుద్ధిహీనులు లేక బుద్ధి లేనివారు వీళ్ళంతా కూడా సోదరులారా చెడు పనులు చేస్తూ ఉంటారు. చాలా బాగా కనిపిస్తారు. పుష్పించుదురు అంటే చక్కగా ఒక చెట్టు ఉన్నదనుకోండి, దాని నిండా పువ్వులు ఉంటే, పుష్పములతో ఉంటే ఎంత చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో వీళ్ళ జీవితాలు అంత చక్కగా కనిపిస్తాయి. కానీ వారికి పైకి భక్తి కలిగిన వారిలాగా కనిపిస్తారు. వారి లోపల దేవుని యొక్క లేఖనములు, శక్తి కలిగిన లేఖనములు ఉండవు. కనుక వాళ్ళని ఎందుకని భక్తిహీనులు అన్నాడు. పైకి భక్తి కలిగినట్లే కనిపిస్తారు, దేవుని యొక్క శక్తి వారిలో ఉండదు. వారి ప్రవర్తన, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తన అంతటిలోనూ వాళ్ళు చాలా చాలా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉంటారు. ప్రభు చెప్పినట్లు చేయరు. కనుకనే వీళ్ళందరూ కూడా నిత్య నాశనము నొందుటకే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు అనే సత్యాన్ని ఇక్కడ బుద్ధిహీనులు వారి యొక్క లక్షణములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా చాలా క్లుప్తమైన సంగతులు నేను మీకు తెలియచేశాను. వీటన్నిటినీ బట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఇలాంటి లక్షణాలు నాకు ఉండకూడదు అనుకునే మనసు మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఎంతో ధన్యులు అని కూడా నేను లేఖనాల్లో తెలియచేస్తున్నాను. అంతేగాని వాక్యం విని ఎవరికి తెలియదని వ్యసనపడుట అది బుద్ధిహీనుల లక్షణం సోదరులారా. ఆ తరువాత మనం బుద్ధి కలిగిన వారి గురించి కూడా లేఖనాల్లో చూస్తున్నాం కదా. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు అని చెప్పాడు. బుద్ధి కలిగిన వారి యొక్క లక్షణాలను కూడా మనం దయచేసి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఈ సామెతల్లో దాదాపుగా 2 విధాలుగా ప్రతి వచనంలో దాదాపుగా వ్రాయబడి ఉంటాయి కనుక మనం
త్వరగా చెప్పుకొని వెళ్ళిపోవడానికి నేను మీకు మనకు అవసరమైంది చదువుతున్నాను, దయచేసి గమనించండి. చూడండి 5వ వచనంలో ఏం చెప్పాడు? సామెతలు 15:5లో, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. అసలు ఎవరు బుద్ధిమంతులు? దీనిలో కూడా మీకు ఒక 5 పాయింట్స్ చెప్తాను. బుద్ధి కలిగిన వారు గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడు. జాగ్రత్త, ఆలోచన చేయండి, నమ్మండి సోదరులారా. గద్దించినప్పుడు లోబడుట అనేది చాలా చాలా మంచి లక్షణం. ఎందుకంటే గద్దించువారు ఉండటం కూడా అది గొప్ప భాగ్యం అండి. భక్తుడైన దావీదు మహారాజు అంటాడు, చూడండి 141:5 వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని చెప్పాడు. అభిషేకం అని ఆళ్ళీళ్ళు తల మీద చేతులెట్టి ప్రార్థనలు చేసి, అది ఇంత మాయండి. ప్రతి మాట కూడా డూప్లికేట్ తయారు చేసింది సాతాను. ఆ సాతాను సంబంధులైన అబద్ధ బోధకులందరూ కూడా ఈ యొక్క మరి దేవుని యొక్క లేఖనాలు వక్రీకరించడంలో వాళ్ళు ఆరితేరిపోయారు. కనుక మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని చెప్పాడు. తైలాభిషేకం అంటే అసలు గద్దించేవాళ్ళు లేకపోయినట్లయితే మన బ్రతుక్కి ఒక పనికిమాలిన వాడు మరొక పనికిమాలిన గద్దించినప్పుడు విలువ లేదు దానికి. కానీ ఒక నీతిమంతుడు గద్దించుట అనేది, అలాంటి గద్దించే నీతిమంతుడు మనకు ఉన్నట్లయితే మనం చాలా భాగ్యవంతులము. ఎందుకంటే అది చక్కని ఒక తైలంతో అభిషేకించినంత ఘనతతో కూడింది సోదరులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో రెండవదిగా సామెతల గ్రంథం 4:7 వచనం చదువుకుందాం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి రావాలంటే ఊరికనే రాదండి. మన దగ్గర బోలెడంత సంపాదన ఉన్నదనుకోండి, ఆ సంపాదన మనల్ని గర్విష్ఠులుగా, అహంకారులుగా, విర్రవీగిపోయే వాళ్ళగా తయారు చేస్తుంది. అందుకని ప్రభు అంటాడు, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. బుద్ధిని సంపాదించుకునే బుద్ధిమంతుడు ఈ లోకమందు తనేదో కలిగిన వాడినని తను ఎప్పుడూ ఆలోచించడు. ఎందుకంటే దేవుని యొక్క అత్యధికమైన కృపచేత ప్రభువు సృష్టికర్త తన దయా సంకల్పము చొప్పున బుద్ధిమంతులను, బుద్ధిహీనులను మొత్తం అందరూ కూడాను ఆయన సముఖంలోనే ఉన్నారు. కానీ సోదరులారా, బుద్ధి కలిగి ప్రవర్తించడం అనేది దేవుని మహాకృప మాత్రమే. అయితే నిజముగా తన సంపాదన మీద మనస్సు పెట్టడు. అంతేకాదు, ఇక్కడ ఆయన ఇంకా ఏమని చెప్పాడు? జ్ఞానం సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము అన్నాడు. అనగా జ్ఞానము సంపాదించుకొనుటకు చాలా ప్రయాసపడేది జ్ఞానవంతుల యొక్క లక్షణమైతే, ఇక్కడ బుద్ధిమంతులు సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకునే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ దేవుని యొక్క సత్యవాక్కు తెలియచేస్తున్న సంగతులు సోదరులారా. ఇక మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 19:8 వచనం చూడండి. 19:8 వచనం, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. బుద్ధిని గనక నువ్వు సంపాదించుకున్నట్లయితే నీ ప్రాణానికి నీవే ఉపకారం చేసుకుంటావు. అందుకే బుద్ధి కలిగిన వారు తమ సిద్ధులతో కూడా నూనెను తీసుకుని పోయిరి అని తెలియచేస్తున్నాడు. ఏమి నూనె తీసుకెళ్లారు వాళ్ళు అంటే, దేవుని యొక్క సత్యవాక్యము అనే నూనె వారి సిద్ధెలు అనగా చూడండి, దీపం వెలగడానికి దీపం వెలుగుచూ ఉండనీయుడి అంటాడు ప్రభు. అయితే దీపం వెలగటానికి లోపల ఆ యొక్క నూనె ఉంటేనే దీపానికి అది వెలుగుతుంది. నూనె అనగా మామూలుగా లోకంలో దీపం వెలిగించడానికి కిరోసిన్ వాడాం. అయితే ఇప్పుడైతే దేవుని యొక్క సత్యవాక్యము మన సిద్ధెలలో ఉంటేనే మన దీపములు వెలుగుతూ ఉంటాయి. సోదరులారా, దయచేసి గమనించండి. ఆ యొక్క దీపము వెలగటానికి బుద్ధిహీనులు వారి యొక్క జీవితంలో బుద్ధి లేక వారి దీపములు ఆరిపోతున్న పరిస్థితులు చూసాం. అయితే నూనెను తమతో తీసుకుని వెళ్ళిన బుద్ధి కలిగిన వారి యొక్క జీవితంలో చాలా మరి ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవించే విధానంలో వాళ్ళు తమ ప్రాణములకు వాళ్ళే ఉపకారులుగా వారు తమ యొక్క ప్రాణము అనగా చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తాడు, నా సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడించినట్లయితే మీ ప్రాణములకు విశ్రాంతి అని చెప్పాడు. ప్రాణములకు విశ్రాంతి, నా ప్రాణానికి నేను విశ్రాంతిని సంపాదించుకోవాలి అనగా, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. కానీ నా దగ్గరకు వచ్చి నా యొక్క కాడిని ఎత్తుకొని మీరు నన్ను వెంబడించినట్లయితే మీ ప్రాణములకు విశ్రాంతి అని చెప్పాడు. విశ్రాంతి వేరు, ప్రాణమునకు విశ్రాంతి వేరు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన లోకంలో ఉన్న ప్రజలందరూ ప్రయాసతో బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు తన ప్రియకుమారుని యందు నమ్మిక ఉంచినట్లయితే మీకు విశ్రాంతి దొరుకుతుందని చెప్పాడు. కానీ ప్రాణమునకు విశ్రాంతి అంటే మన ప్రాణములు, మన ఆత్మ దేవుని యొక్క రాజ్యములో సదాకాలం ఆయనతో కూడా ఉండటానికి చక్కని మార్గాన్ని చూపించాడు సోదరులారా. కనుకనే బుద్ధిమంతులు ఏం చేస్తారో తెలుసా? వారు తమ ప్రాణములకు ఉపకారం చేసుకుంటారు. వారు తమతో కూడా నూనెను తీసుకొని పోయేరి అంటే వాళ్ళు ప్రభువును వెంబడిస్తారు. ప్రభువు కాడి ఎత్తుకుని ప్రభువు యొక్క సన్నిధిలో శ్రమైన బాధైన నిలిచి జీవిస్తారు అనే సత్యాన్ని గమనించండి. ఇక 4వదిగా చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే 28వ అధ్యాయం 7వ వచనం చూస్తే 28:7 ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అని చెప్తున్నాడు. ఉపదేశాన్ని అంగీకరించుట. చూడండి, బుద్ధి కలిగిన వారి లక్షణాలు చూడండి ఎలా ఉంటాయో. వారు తమతో కూడా సిద్ధెలలో నూనెను తీసుకొని పోయారు. అనగా వారు దేవుని యొక్క సన్నిధిలో నిజముగా నీతిమంతుడు గద్దించినప్పుడు లోబడతారు. ఇక తమ సంపాదన అంతా ఇచ్చి సంపాదన మీద దృష్టి పెట్టరు. వారు దేవుని సన్నిధిలో బుద్ధిమంతులుగా ఉండుటకే ప్రాధాన్యతనిస్తారు. అంతేకాకుండా వారి ప్రాణానికి వారే ఉపకారం చేసుకునే విధంగా వారు తమతో కూడా వారు నూనెను తీసుకొని పోయారు. దేవుని సత్యవాక్యమును కలిగిన వారై ఉన్నారు. అంతేకాకుండా ఉపదేశమును అంగీకరిస్తారట. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే మరి చక్కని లక్షణములు బుద్ధిమంతులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం సోదరులారా. 10వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. దేవునికి స్తోత్రం. వేసవి కాలమున కూర్చువాడు అంటే మనకు చలికాలం, వేసవికాలం, వర్షాకాలం అని కాలాలు ఉన్నాయి. అయితే వేసవికాలమున కూర్చువాడంటే మిగతా రోజుల్లో భక్తి చేసుకోక్కర్లేదా అని కాదు. వేసవి కాలము అనగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా సోదరులారా శ్రమలలో జాగ్రత్తగా చూడండి. శోధనలు కలిగినప్పుడు వారు శరీరమందు నిందలు, అనేకమైన బాధలు అనుభవిస్తున్న ఆ యొక్క శక్తివంతులుగా ఉండి వారు ఆహారాన్ని కూర్చుకుంటారు. చూడండి, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అని తెలియజేశాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అన్నాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్ము నిందించి మిమ్మల్ని దూషించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. కనుక ప్రభువు నామంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన నిందలు, బాధలు, అవమానాలు, శోధనలు ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు వాటిని ఏమన్నాడో తెలుసా? వేసవి కాలము అంటాడు. అనేకమైన మరి అది మనకు శ్రమలు ఎదుర్కొనే పరిస్థితి, అలాంటి జీవితము చాలామందికి ఉండదు సోదరులారా. వాళ్ళకు వచ్చే శ్రమలు దురాశల వలన వస్తాయి. కానీ ప్రభు నామము నిమిత్తం వచ్చేవే ప్రభు యొక్క సన్నిధిలో వేసవి కాలముతో పోల్చి చెప్తాడు. కనుక వేసవి కాలములో బుద్ధిమంతుడు చక్కగా కూర్చుకుంటాడు. ఈ శ్రమ వలన నేను అనేకమైన పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన భక్తుల యొక్క అనుభవాలు, పరిశుద్ధులు నా ముందు నడుచుకున్న పరిశుద్ధుల యొక్క అనుభవాలలో నాకు కూడా నా తండ్రి భాగాన్ని ఇచ్చాడు అని జాగ్రత్తగా నేను నా ప్రభు యొక్క సిలువను ప్రతిదినము వెంబడించాలని చెప్పినందుకు నా యొక్క జీవితకాలం అంతా నా ప్రభు కొరకే నేను జీవించాలని విశ్వాస్యతతో జీవించే చక్కని పద్ధతిని కలిగి ఉండి సమస్తమైన వాటిల్లో వాళ్ళు ఆనందించి, శ్రమలలో ఆనందించి సంతోషిస్తారు. ఎందుకనగా పరలోకమందు నాకు ఫలము దొరుకుతుంది అని. కనుక ఈ యొక్క వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల
కుమారుడు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ బుద్ధి కలిగిన కన్యకలలో ఉన్నాయి కనుకనే వారు తమ యొక్క జీవితంలో సోదరులారా ప్రభువు వచ్చినప్పుడు ఆయనను కలుసుకోగలిగి ఉన్నారు. దయచేసి మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం మరలా ఒకసారి మనం ఇక్కడ చదువుకుందాం. 5వ వచనం నుంచి చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెండ్లి కుమారుడట అందరూ పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి బయలుదేరిన వారే 10 మంది కన్యకలు. అయితే ఈ పరలోక రాజ్యము ఈ 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్తున్నాడంటే చూడండి, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అయితే వారి లక్షణాలు చెప్పాడు. ఆ తర్వాత జరిగిన ఆ యొక్క సందర్భంలో ఏం జరిగిందో తెలియచేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా కునికి నిద్రించుచున్నారు. పెండ్లి కుమారుడేమో కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఈలోగా ఈ 10 మంది కూడా కునికి నిద్రించుచున్నారు. అర్ధరాత్రి వేళ చూడండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అర్ధరాత్రి వేళ కేక వినిపించిందంట. మొత్తం 10 మంది కునికి నిద్రిస్తూ ఉన్నారు. కానీ పెండ్లి కుమారుడు కూడా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బుద్ధి లేని వారిని బుద్ధి కలిగిన వారిని ఆయన ఒకే విధంగా చూడడండి. బుద్ధి కలిగిన వారు శ్రమలలో ప్రభువును ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆయనను వెంబడిస్తూ అనేక విధాలుగా వాళ్ళు నూనెను కలిగి ఉన్నారు. అనగా క్రీస్తు వాక్యమును వారు కలిగి వారితో కూడా మరి మంచి ప్రవర్తనను కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కేవలము వీరిని విభజించడానికి పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందరూ 10 మంది కునికి నిద్రిస్తూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనరండి, ఆయనను ఎదుర్కొనండి అని ఒక కేక వినిపించిందట. ఈ కేక వినబడడంతోనే మరి అందరూ లేచారు. అనగా కునికి నిద్రపోతున్నారు కదా, వాళ్ళందరూ 10 మంది కూడా లేచారు సోదరులారా. అయితే అక్కడ ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచారట. మొత్తం అందరూ 10 మంది లేచారు, దివిటీలు చక్కపరిచారు. కానీ బుద్ధి లేని కన్యకలు అంటున్నారు మా దివిటీలు ఆరిపోతూ ఉన్నాయని. ఈ బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోవటానికి, బుద్ధి కలిగిన వారిని బుద్ధి లేని వారిని వేరు చేయటానికి, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయడానికి ఈ యొక్క అనుభవాలన్నిటినీ మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ కారణాలు మనం జాగ్రత్తగా తెలుసుకొని మరి దేవుని యొక్క లేఖనముల యందు పూర్ణ విధేయత కలిగి ప్రభు కొరకు ఎదురు చూచువారిగా మనము కూడా సోదరులారా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు మరి మనము కూడా బుద్ధి కలిగిన వారిగా ఆయన కొరకు ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.